రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ యొక్క పవర్ థెఫ్ట్ విషయంలో కావచ్చు, ఫిల్ఫరేజ్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ ఏదైతే పవర్ సెక్టార్లో ఉన్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ట్రాన్స్కోలో, ఆ యొక్క విజిలెన్స్ను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నాడో కేసీఆర్ గారు చెప్పాలి. ఇంకా విజిలెన్స్ యొక్క యాక్టివిటీని పెంచి వాళ్ళకి అధికారాలు ఇచ్చి కావలసినటువంటి సిబ్బందిని ఇచ్చి ఈరోజు పవర్ ఒక్క యూనిట్ కూడా వృధా కాకుండా ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రతి యూనిట్ వినియోగదారుని చేరే విధంగా రాష్ట్ర ఎలక్ట్రిసిటీకి నష్టం జరగకుండా వ్యవహారం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఎంత పవరు ఈరోజు ఓల్డ్ సిటీలో యూజ్ అవుతుంది, ఎంత విద్యుత్ ఛార్జీలు అక్కడ చెల్లిస్తున్నారు, ఎంత నష్టం జరుగుతుంది, హైదరాబాద్ సిటీలో మిగతా ఏరియాలో ఎలాగా ఉంది, ఓల్డ్ సిటీలో ఏ రకంగా ఉందో చెప్పగలుగుతారని అడుగుతాను. కనీసం వివరాలు బయట పెట్టాల్సిందని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మంత్రి ఆయనే కాబట్టి, విద్యుత్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓల్డ్ సిటీలో అవుతున్నంత దుర్వినియోగము ఫిల్ఫరేజ్ ఈ రాష్ట్రంలో కానీ నాకు తెలిసినంతవరకు ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క దుర్వినియోగం కాకుండా, పవర్ థెఫ్ట్ కాకుండా ఉన్నటువంటి విజిలెన్స్ యొక్క అధికారిని ఇటీవల తొలగించారు. ఓల్డ్ సిటీలో కఠినంగా ఉన్నాడు ఇతను, ఓల్డ్ సిటీలో థెఫ్ట్ ఆపుతా ఉన్నాడు, వైర్లోకి వేస్తున్నటువంటి కుక్కాలను తీసేస్తున్నాడు అని చెప్పి ఎవరో కొంతమంది కంప్లైంట్ చేస్తే అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి అధికారిని ఈరోజు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో చెప్పాలని అడుగుతాను. నెలకు ఓల్డ్ సిటీలో 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బోర్డుకు నష్టం జరుగుతూ ఉంది. సుమారు 8 కోట్ల యూనిట్స్ ఎవ్రీ మంత్ ఓల్డ్ సిటీలో దుర్వినియోగం అవుతా ఉంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రకంగా ఓల్డ్ సిటీలో దుర్వినియోగం కావచ్చు, ఇంకెక్కడైనా దుర్వినియోగం అయినా సరే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడ కూడా ఒక్క యూనిట్ కూడా వృధా కాకుండా కష్టకాలంలో ఉన్నాం కాబట్టి సరైన పద్ధతిలో ప్రజలు ఉపయోగపడే విధంగా, అకౌంటబిలిటీ ఉండే విధంగా, జవాబుదారితనం ఉండే విధంగా విద్యుత్తును సరఫరా చేయడం కోసమే ఈ ఉదాహరణ మాత్రం చెప్పాను. ఆ రకంగా ఎక్కడైనా సరే ఏ ఇండస్ట్రీ కావచ్చు, ఏ పారిశ్రామిక వాడ కావచ్చు, ఏ చిన్న యూనిట్ అయినా సరే పెద్ద యూనిట్ అయినా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పవర్ థెఫ్ట్ కావచ్చు, పిల్ఫరేజ్ కావచ్చు, పవర్ ట్రాన్స్మిషన్ లాసెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా అరికట్టాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.